ఈ రైతులు ప్రజలందరూ ఏమనుకుంటారు అంటే ఈ పిచ్చి ముఖ్యమంత్రికి మేము ఓట్లు వేసినాము, ఈ ముఖ్యమంత్రి ఈ సీట్లు అంటుండు ఆ సీట్లు అంటుండు, అభివృద్ధి చేయమంటే మాకు ఇప్పుడు నాట్లేసినాం, నాట్లేస్తే రైతు బంధు వేయాలి కానీ రైతు సంక్షేమ కార్యక్రమం అనేకమైన హామీలు ఇచ్చిండు, ఈ హామీలు నెరవేర్చాలి, మంచి పరిపాలన చేయాలి కానీ ఈ పిచ్చి ముఖ్యమంత్రి వీళ్ళ మీద దర్యాప్తు వాళ్ళ మీద దర్యాప్తు లేనిపోని కార్యక్రమం పెట్టుకుంటూ ఈ దుఃఖ పరిపాలన చేస్తుండు. కాబట్టి ఫస్ట్ మాకు రైతు బంధు వేయమను, రైతులు నాట్లేసుకున్నారు, అందరు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి రైతు బంధు వేయమని అడుగుతున్నారు ప్రజలు. ఒకవేళ కేసీఆర్ గాని హరీష్ రావు గారిని ఎటువంటి ఇబ్బందులు చేసినా వాళ్ళకి ఈగ వాలినా గానీ అగ్నిగుండం చేస్తాం, తెలంగాణ గ్రామాన అగ్నిగుండం చేస్తామని ప్రజలు ఏ గల్లీకి పోయినా చెప్తున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు నీ పరిపాలన దృష్టి పెట్టు, నువ్వు సంక్షేమ పథకాలు ఏవైతే హామీ ఇచ్చినావు అవన్నీ మొదలు నెరవేర్చు, ఆ తర్వాత నీ ఒక మంచి పరిపాలన చేయి, ఒక మేధావి పరిపాలన చేయి, కేసీఆర్ లెక్క పరిపాలన చేస్తే నేను అందరూ మెచ్చుకుంటారు తప్ప ఈ సొంటి లుచ్చా పనులు చేయకని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తున్నా. భారత రాష్ట్ర సమితి ఇచ్చినటువంటి పిలుపు మేరకు దుబ్బాక నియోజకవర్గంలో ఇక్కడ అభిషపుర చౌరస్తా దగ్గర ఈ కార్యకర్తలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారు 4 కోట్ల జనం యొక్క ఆకాంక్ష తీర్చినందుక, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టినందుక, తెలంగాణను సస్యశ్యామలం చేసినందుక, తెలంగాణకు ఒక మంచి పరిపాలన ఇచ్చినందుక ఇవాళ నోటీసులు ఇస్తున్నామని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అమలు గారి హామీలు ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికలలో లబ్ధి పొందాలని చూస్తున్నావు. ఇది నీ ఆటలు సాగవు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఇస్తుంది, కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా పరిపాలిస్తుంది అనేటువంటి విషయం తెలుసుకున్నారు. కాబట్టి మున్సిపల్ ఎన్నికలలో కళ్ళు కార్చి బాత పెట్టే విధంగా ఉన్నారు కాబట్టి నీవు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. గమనిస్తున్నారు బిడ్డ, ఖచ్చితంగా దీంట్లో ఓడిస్తామనేటువంటి విధంగా తెలంగాణ ప్రజలు ముక్త కోటిగా ముందుకొస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారి పేరు మీద, హరీష్ రావు గారి పేరు మీద, కేటీఆర్ గారి పేరు మీద నోటీసులు ఇచ్చి వాళ్ళను మానసికంగా ఇబ్బందికి గురి చేసి నీవు ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నావు కానీ నీ ఆటలు సాగవని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఇలా అనుకుంటున్నారు. కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఒక తెలంగాణ ఉద్యమకారుడు 4 కోట్ల ఆకాంక్షను తీర్చినటువంటి ఒక పెద్ద మనిషిని నీవు అబాసుపాలు చేసి లబ్ధి పొందాలని చూస్తున్నాం. దీన్ని బీఆర్ఎస్ కార్యకర్తలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం.